హలో అండి. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది కదా నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయక. ఎప్పుడో షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేసినట్టున్నా, మళ్ళీ పోస్ట్ చేయలేదు. ఇక మీదట వ్లాగ్స్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. డెఫినెట్గా మీకు యూజ్ అయ్యేవి చూపిస్తాను, అన్నెసెసరీ మాత్రం ఏం చూపించాను. అయితే స్టార్ట్ చేయడం అయితే మాత్రం వ్లాగ్స్ చేద్దామన్నట్టే స్టార్ట్ చేశాను, కానీ కొన్ని ఏమంటారు పరిస్థితులు సెట్ కాలేదనమాట. బట్ ఇన్స్టాలో మాత్రం మనకి 1,00,000 వరకు సబ్స్క్రైబర్స్ వచ్చి అక్కడ మాత్రం మంచిగా గ్రో అవుతుందనమాట. ఇంక అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలామంది, మేడం మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, చేయొచ్చు కదా కంటిన్యూగా, ఎందుకు స్టాప్ చేశారని చాలామంది అడుగుతున్నారు అనమాట. అది నాకు కూడా ఏంటంటే పిల్లలతోటి టైం సెట్ అవ్వక ఇప్పుడు అవ్వలేదనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ స్కూల్కి కూడా వీటిని మేనేజ్ చేద్దాము, ఇక్కడ నుంచి కంటిన్యూగా చేద్దాము, మన అభిమానించే వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట బ్లైండ్గా. ఇక్కడ నుంచి డెఫినెట్గా నాకు వీలైనంత వరకు వ్లాగ్స్ కూడా చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను, అది కూడా మీకు యూజ్ అయ్యే చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ మా డైలీ రూట్ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ వరకు అన్నది చూపిస్తాను అనమాట. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా. చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు నేను మార్నింగ్ ఫ్రీ డైజెషన్కి మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు నేర్పించినవి చూపిస్తున్నాను అండి. ఫస్ట్ అయితే ఒక కప్పుడు వాటర్ తీసుకోండి, ఇది కూడా గోరువెచ్చని నీళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనుకోండి వాము జీలకర్ర, వాము జీలకర్ర. ఇప్పుడు వాటర్లో మరగబెట్టాలి, అది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగాలి అంటున్నారు కదా. చిన్నప్పుడైతే ఇలా కాదండి, ఇలా రోగాన్ని తీసుకునేవాళ్ళు. తీసుకుని కొద్దిగా ఇది ఒక హాఫ్ స్పూన్ అనమాట, ఇలా తీసుకుని దీన్ని చేతిలో వేసేసుకుని, ఇది కూడా ఇలా చేతిలో వేసేసుకుని, ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పచ్చగా నమలేయాలన్నమాట. అంటే కస నమలేసేయాలి. ఇలా నవ్వుతున్నప్పుడు కూడా ఒక రకమైన స్పైసీ స్మెల్ లాగా వస్తుంది, అండ్ లోపల ఘాటుగా తగ్గుతుంది అనమాట. టీత్కి కూడా చాలా మంచిది. చాలామంది వాటర్ బాయిల్ చేసుకోవాలి తాగాలి అంటారు కదా, అది మరి నాకెందుకో సెట్ కాదండి, మా ఇంట్లో ఎవరికి సెట్ కాదు, గ్యాస్ ఫామ్ అయిపోద్ది అనమాట. ఇదైతే మాత్రం వెంటనే రిజల్ట్ ఇస్తుంది, అండ్ చాలా బాగా డైజెషన్ అవుతుంది, అండ్ స్టమక్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఊర్లో చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఎలానే చేసేవాళ్ళు, ఇప్పుడు అన్నీ కొత్త కొత్త ఐడియాలు వచ్చేసినాయి. కానీ నెక్స్ట్ ఇప్పుడు మనం హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, హాట్ వాటర్ని నెమ్మదిగా సిప్ చేస్తే తాగేస్తూ ఉండండి. వీక్లీ 3 times ఇలా చేయండి, స్టమక్ చాలా ఫ్రీగా ఉంటుంది, అండ్ గ్యాస్ ఫామ్ అవడం ఇలాంటి ఇబ్బందులు కూడా ఏమి ఉండవు అనమాట. డైలీ మన కోసం ఒక 10-15 minutes ఇలా కూర్చుని, చక్కగా కింద కూర్చుని ఆచిపట్లు అంటారు కదా, అది వేసుకుని కూర్చుని ఒక ఆసనం మీద తినేసి అలాగొక 10 నిమిషాలు నెమ్మదిగా వాటర్ సిప్ చేస్తూ తాగేసిన తర్వాత లెగిసి ఒక వీలైతే ఒక 50-100 అడుగులు అటు ఇటు నెమ్మదిగా వేయండి. దాని తర్వాత ఇంకంతే, మీకు ఫ్రీగా అయిపోతుంది బాడీ అంతా. అయిపోయింది. ఇప్పుడు మన స్టమక్ రూట్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ హౌస్ ఇదంతా క్లీన్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం హెల్దీ రెసిపీనే ఉందన్నమాట, చూపిస్తాను. అమ్మయ్య, క్లీనింగ్ అంతా అయిపోయిందండి. కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను స్ప్రౌట్స్ చేస్తున్నానండి. నార్మల్ డేస్లో అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోవడం, ఆ టైంలో తినాలనే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి అనిపించింది అనమాట. ఇక నార్మల్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉంటాం కదా, అందుకని ఏదైనా హెల్దీగా చేయలేనప్పుడు ఈ సమ్మర్ 40 days ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన కొద్ది రోజులు హాఫ్ డే స్కూల్స్ ఇలా ఉంటాయి కదా, ఈ 2 monthsలో ప్లాన్ చేస్తాను అనమాట. ఇయర్లీలో ఒక 3 months 4 months అయినా కూడా కొంచెం హెల్దీగా ఉంటే ఆ మిగతా నెలలన్నీ కూడా కొంచెం మన హెల్దీగా కాపాడుతుంది అని మేము అనుకుంటాం అనమాట. అందుకని చెప్పేసి నేను స్ప్రౌట్స్ నానబెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. అయితే కనిపిస్తున్నాయా, మొలకలు వచ్చినాయి. ఇవి మొన్న నానబెట్టాను, నిన్న మార్నింగ్ వీటిని ఇలా పెట్టాను అనమాట. చూపిస్తాను ఇప్పుడు మీకు. స్ప్రౌట్స్లో ఏంటంటే అవి పెసర్లు, బొబ్బర్లు ఇవన్నీ కలిపేసి పెడతారు కదా, నేనైతే అలా పెట్టనండి. ఎందుకు అని అంటే ఒకసారి ఇప్పుడు పెట్టినట్టున్నాను, కానీ అవి తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అయ్యి చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి నేను అప్పటి నుంచి అలా చెయ్యను, విడివిడిగానే నానబెడతాను, విడివిడిగానే చేసుకుంటాం అనమాట. ఇలానే పిల్లలు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కనిపిస్తున్నాయా, కింద పెడతా ఉండండి, కనిపిస్తుందా.
మొన్న నైట్ వాటర్లో వేసి నానబెట్టానండి. నిన్న మార్నింగ్ వాటిని వాటర్ వడగొట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు జాలీలో వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత క్లాత్లు ఇలా గట్టిగా కట్టేసి నైట్ అంతా ఉంచితే మార్నింగ్కి ఇలా వచ్చినాయి అనమాట. ఈవినింగ్ వరకు కూడా అట్టు పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే వాటర్ అనేవి మనం స్ట్రెయిన్ చేసేటప్పుడు మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేటట్టు చూసుకోవాలండి. తడి తడిగా ఉంటే ఏంటంటే స్ప్రౌట్స్ అసలు విపరీతమైన స్మెల్ వస్తాయండి, తినలేము. నానబెట్టడం కూడా నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కల్లా వాటిని వాటర్లోంచి తీసేయాలి. చూసారా భలే ఉంది కదా. చిన్నప్పుడు పంట పొలాలకు వేయడానికి మా ఫాదర్ నానబెట్టేవాళ్ళు అనమాట. అలా ఐడియా ఉంది నాకు. అయితే స్ప్రౌట్స్ని డైరెక్ట్గా తినకూడదండి. డైరెక్ట్గా తింటే గ్యాస్ ఫామ్ అయిపోయి స్టమక్ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. వీటిని ఇప్పుడు మనం నేతిలో కొంచెం వేయించుకుందాం, చూపిస్తారండి ఎలాగో. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే అవి స్ప్రౌట్స్ ఎక్కువనే కాబట్టి నేను ఒక స్పూన్ వేస్తున్నాను. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఏంటంటే చాలామంది అది గీ తినడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది అని చెప్పి గీ తినడానికి చాలా భయపడుతూ ఉంటారు. అస్సలు కాదండి, నెయ్యి శరీరానికి చాలా మంచిది అనమాట. డైలీ ఒక మనిషి డైలీ ఒక 2 స్పూన్లు నెయ్యి అయినా కంపల్సరీ తినాలి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు నేనైతే క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. నేను క్యారెట్స్ వేసుకుంటాను, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ వేసి గుర్తుపెట్టుకోండి, స్ప్రౌట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా తిననేకూడదు, అసలు చాలా డేంజరు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఏంటనుకుంటున్నారా, ఎప్పుడది 2015 అనుకుంటా టైంలో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం. మార్నింగ్ టైంలో ఏవో తీసుకురావడానికి గ్రోసరీస్ కోసం అని వెళ్ళినప్పుడు స్ప్రౌట్స్ కనిపించినాయి. ఈ యూట్యూబ్ ఛానల్లో వీటిల్లో మొలకలు తింటే మంచిది అని అప్పుడు బాగా వస్తుందన్నమాట. సర్లే అని చెప్పి ఏం చెప్తానంటే 2 ప్యాకెట్లు తీసుకుని వచ్చాను అనమాట. తీసుకుని వచ్చి చక్కగా తినేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా ఏం తినకుండా అలా ఉండిపోయాను. ఇంకా చూడాలి, ఆ రోజంతా మార్నింగ్ 8 or 9 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే వరకు కూడా మోషన్స్ అవుతూనే ఉన్నాయి. అసలు ఉన్నానా పోయానా అన్న భయం వేసింది అనమాట. అసలు స్ప్రౌట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీగా తినడం డేంజర్ అయితే, అంటే ఇట్లాగా పచ్చిగా తినడము డేంజర్ అయితే, రెండవది బయట కొనుక్కుని అస్సలు తినకండి. నానబెట్టి ఇలాగ మొలకలు వచ్చేవి ఇలాంటి బయట ఫుడ్ తినొద్దు. వాళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తారో, ఎన్ని రోజులు వాటిని అలా నిల్వ ఉంచుతారో మనం తెచ్చుకుని తినేసేసి ఆరోగ్యం మీద అసలు నిజంగా 2015 నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తు. ఇప్పుడు కూడా కళ్ళల్లో ఉంటుంది అనమాట. ఇప్పటికీ గుర్తు చేసుకుంటా ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఈ కొంచెం వేగిన తర్వాత, బాగా రోస్ట్ అవ్వద్దు, కొద్దిగా వేగిన తర్వాత మన స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకుందాం. మేము ఇంట్లో 5 members ఉంటామండి, అందుకని చెప్పి నేను ఇన్ని చేస్తున్నాను. మాకు ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్పు సూపర్గా సరిపోతాయి అనమాట. నేను పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను అనమాట. ఈ స్ప్రౌట్స్ కానీ, హెల్దీ ఫుడ్ కానీ, బీట్రూట్, క్యారెట్ ఇవి తినడం కానీ, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చేసి పెట్టినా కూడా అంతే ఇష్టంగా తింటారు. ఇది కొంచెం సిమ్లో పెట్టి ఒక 2 minutes, జస్ట్ అలా 2 minutes మూత పెడదాం. 2 minutes కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఇవి మొలకలు కదా, ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కొంచెం కారం, కొద్దిగా మీకు కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చండి. మాకు పెప్పర్ ఎందుకో నాదకి ఆనదనమాట, అందుకని చెప్పి నేను అది ఇస్తాను. ఎందుకు ఇలానే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నెయ్యి కానీ, బటర్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఈ స్టీమ్ కూడా ఎందుకంటే ఒక 2 minutes అందులో ఉన్న పచ్చిదనం పోయి అవి కొంచెం హార్డ్గా అవడానికి అనమాట. చూడడానికి గ్రీనరీగా భలే ఉంది కదా. నేనైతే విడివిడిగా చేస్తానండి, కర్లే కాదు, మినుములు ఉంటాయి అంటే బొబ్బర్లు ఉంటాయి, ఇంకా రాగులు కూడా పెడతారు, రాగులు కూడా మొలకలు చేసుకుంటారు, ఇంకా చాలా ఉంటాయి వీటిల్లో. అయిపోయింది, జస్ట్ ఒక 2 minutes అలా ఆఫ్ చేసి మూత పెట్టేసుకుని ఒక 2 minutes అలా పెట్టేస్తే అయిపోతుంది. ఆ మొలకలు స్టీమ్ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్కి ఇంకొక ఐటమ్ ఉంది, దాన్ని రెడీ చేసుకుందాం. వచ్చేయండి. ఏంటి అనుకుంటున్నారా, కనిపిస్తుందా? రాగి జావా సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ మా ఇంట్లో ఉంటుందండి. మా హస్బెండ్ చెప్తా ఉంటారు రాగి జావ చాలా మంచిది వెంకలు కట్టుబడడానికి, పిల్లలకి పాలల్లో కలిపివు అని చెప్పి. ఇప్పుడు స్వచ్ఛమైన పాలు ఎక్కడ వస్తున్నాయి చెప్పండి.
అందుకని చెప్పి ఈ మొలకల మీద వీటి మీద ఆధారపడాల్సిందే మనం. సరే కదా, 3 బాదం, 3 ఖర్జూర, 1 కప్పు రాగి జావ, మనం చేసి పెట్టుకున్న స్ప్రౌట్స్. వీక్ అంతా ఇదే తినాలని కాదండి, వీక్లీలో 3 డేస్ కొంచెం హెల్తీ ఫుడ్ తిని, ఒక 3 డేస్ నార్మల్గా ఇడ్లీ, దోశ ఇలాంటివి తీసుకోండి, పర్లేదు. ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. ఎలా ఉంది కామెంట్ చేయండి. రాగి జావ మాత్రం కామన్, ఈ సమ్మర్ అంతా నడుస్తుంది అనమాట. కానీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే బాదం కంటిన్యూగా ఉంటుంది, ఇది కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీ ఇందులో వాల్నట్స్ యాడ్ అవుతాయి అనమాట ఒక్కొక్కసారి. అవి ఇప్పుడు అయిపోయినాయి అనమాట, లేవు, అందుకని చూపించలేదు. ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి, నేను చూపిస్తున్నాను. ఈ ప్లేస్లో ఈరోజు స్ప్రౌట్స్ ఉన్నాయి. డైలీ స్ప్రౌట్స్ తినము, వీక్లీలో 3 డేస్. అండ్ ఇడ్లీ, దోశ ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బాడీకి అన్నీ అలవాటు చేయాలి. ఎప్పుడు హెల్తీగా ఉంటామో, ఎప్పుడు బయటికి వెళ్ళాల్సినప్పుడు అన్హెల్తీ ఫుడ్ తినాల్సి వస్తే ఇప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందో తెలియదు కదా. అందుకని అన్నీ అలవాటు చేసుకోవాలి, కానీ లిమిట్లో ఉండాలి, అంతే. ఓకేనా, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీలైనంత వరకు నాకు తెలిసిన హెల్తీ టిప్స్ మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా.